హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు ఏఐఎంఈలో ఒక ఇంపార్టెంట్ సమ్ని డిస్కస్ చేసుకుందాం. ఏఐఎంఈ అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్లో ఒక ఇంపార్టెంట్ సమ్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ 3, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ 16, ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 42 అయితే ఏఎక్స్ పవర్ 5 ప్లస్ బీవై పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనం కనుక్కోవాలండి. ఫస్ట్ ఒకసారి నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4ని ఎక్స్ ప్లస్ వైతో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ చేస్తే ఏఎక్స్ పవర్ 5 ప్లస్ ఏఎక్స్ పవర్ 4ని వైతో మల్టిప్లై చేస్తే ఏఎక్స్ పవర్ 4 ఇంటూ వై, ఏఎక్స్ పవర్ 4 ఇంటూ ఏఎక్స్ పవర్ 4 ఇంటూ వై ప్లస్ బీవై పవర్ 4 ఇంటూ ఎక్స్ చేస్తే బీవై పవర్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ బీవై పవర్ 4 ఇంటూ వై చేస్తే బీవై పవర్ 5, బీవై పవర్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏఎక్స్ పవర్ 5ని ప్లస్ బీవై పవర్ 5ని పక్క పక్కన రండి. ఏఎక్స్ పవర్ 5 ప్లస్ బీవై పవర్ 5 ప్లస్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిలోనూ ఎక్స్ వైని మనం కామన్ తీయచ్చు. ఎక్స్ పవర్ 4 వై, అక్కడ వై పవర్ 4 ఎక్స్, అందుకని ఎక్స్ వై కామన్ అయితే ఏఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఏఎక్స్ క్యూబ్ ఏఎక్స్ పవర్ 4 అవుద్ది, ఇక్కడ వై ఉంది. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ అవుద్ది ఎక్స్ వై కామన్ తీస్తే. సో ఇప్పుడు చూడండి, ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదండి పక్కన ఉంది, 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏఎక్స్ పవర్ 4 ప్లస్ ఏఎక్స్ పవర్ 5 ప్లస్ బీవై పవర్ 5, ఏఎక్స్ పవర్ 5 ప్లస్ బీవై పవర్ 5 ప్లస్ ఎక్స్ వై ఇంటూ అక్కడ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ అని ఉంది. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ ఎంత 16. సో దీన్ని ఇలా పెట్టి ఉంచండి. ఇది మనకి చివరిలో అవసరం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఏ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ని ఎక్స్ ప్లస్ వైతో మల్టిప్లై చేస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ క్యూబ్ అనమాట, ప్లస్ బీవై స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేస్తాం. ఏ స్క్వేర్ ఇంటూ వై ఏ స్క్వేర్ వై, మళ్ళీ బీవై స్క్వేర్ ఇంటూ ఎక్స్ బీవై స్క్వేర్ ఎక్స్, బీవై స్క్వేర్ ఇంటూ వై బీవై క్యూబ్. ఇప్పుడు ఏఎస్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ పక్కన రండి. ఏఎస్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్, మళ్ళీ ఎక్స్వై కామన్ తీయండి ఇందాక అట్లానే. ఎక్స్వై కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ వై ఉంది, అలాగే బీవై స్క్వేర్ ఎక్స్. సో ఎక్స్వై ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై అవుద్ది. సో ఇప్పుడు మన సబ్స్టిట్యూషన్ మళ్ళీ చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు అండి 7 అని, ప్లస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ అని ఉంది కదా, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ 16 ప్లస్ ఎక్స్వై ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ఎంత 3, ఏఎక్స్ సో ఇంటూ 3 ఎక్స్వై ఇంటూ 3 అనమాట. 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఎక్స్వై ఇంటూ 3, అది అలా ఉంచండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ ఉంది సరే, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ దాన్ని మళ్ళీ ఎక్స్ ప్లస్ వైతో మల్టిప్లై చేద్దాం. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో దీన్ని చేస్తే ఏఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఇందాకట్లాగా ఏఎక్స్ పవర్ 4 ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ఇంటూ వై, యాక్చువల్గా బీవై క్యూబ్ ఇంటూ వై బీవై పవర్ 4 వస్తుంది, నేను ముందే రాస్తున్నాను. తర్వాత ఏఎక్స్ క్యూబ్ ఇంటూ వై ప్లస్ బీవై క్యూబ్ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఏఎక్స్ క్యూబ్ ఇంటూ వై ప్లస్ బీవై క్యూబ్ ఇంటూ ఎక్స్. సో ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 అండి. ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 అక్కడ చూడండి ఎంత ఉంది, 42 ఉంది. సో అది తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాము. ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4, ఇక్కడ ఎక్స్వై కామన్ ఇస్తే మనకి లోపల ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ వస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్, ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 ఎంత ఉంది 42 ఉంది. సో దానికన్నా ముందు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్, ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బీవై క్యూబ్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బీవై పవర్ 4 42 ప్లస్ ఎక్స్వై ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ 7. చూడండి ఇక్కడ పై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ 7.
16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 42 ప్లస్ ఎక్స్వై ఇంటూ 7. అక్కడ పైన ఏమో 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఎక్స్వై ఇంటూ 3. సో ఈ రెండు ఈక్వేషన్లు మనకు కావాలి. ముందు ఆ రెండు ఈక్వేషన్లు పక్కన రాసుకుందాం, ఎందుకంటే వాటిని మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 3xy. అలాగే 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 42 ప్లస్ 7xy. 42 ప్లస్ 7xy. సో ఇప్పుడు పై దాన్ని నేను 16తో మల్టిప్లై చేస్తాను, కింద దాన్ని 7తో మల్టిప్లై చేస్తాను. పై దాన్ని 16తో మల్టిప్లై చేస్తాను, కింద దాన్ని 7తో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు చూడండి, 16 7s 112 అండి. 16 7s 112. 112 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 16 256. 16 స్క్వేర్ 256 ప్లస్ 16 3s 48 xy. మళ్ళీ 7తో మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 16 112. 112 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 42 7s 294 అండి. 7 2 14, 1 అక్కడ 1 అది క్యారింగ్ తీసుకుంటే 7 4 28 ప్లస్ 1 294. మళ్ళీ 7 7s 49 ప్లస్ 49 xy. 49 పక్కన xy ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మైనస్ పెట్టండి, అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. -256 మైనస్ 294, అలాగే 48 xy మైనస్ 49 xy. సో అది ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. 112 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0 ఈజ్ ఈక్వల్ టు 256లోంచి 294 తీసేస్తే -38. 294లోంచి 256 ఇస్తే 38, కానీ చిన్న నెంబర్స్ 10 నెంబర్ కాబట్టి -38. 48 మైనస్ 49 1 కదా, -xy అవుద్ది. సో -38 ఇటు పక్క వచ్చింది అనుకో, ఇప్పుడు ఏమైతే xy ఈజ్ ఈక్వల్ టు 30, xy ఈజ్ ఈక్వల్ టు -38, అంటే -xy ఇటు పక్కకు పంపించాను కాబట్టి xy ఈజ్ ఈక్వల్ టు -38. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 16 ఇక్కడ రాసింది కదా, 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 3xy. 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 3xy. ఇందులో xy అనేది -38 అన్నాం, xy అనేది -38, -xy అటు వెళ్తే +xy అయితే xy ఈజ్ ఈక్వల్ టు -38. xy అనేది -38. ఇప్పుడు 16 ప్లస్ 3 ఇంటూ -38 అనమాట. సో 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై is equal to 16 minus 114. 16 minus 114. So that is equal to -98. 16 minus 114 ఇస్తే -98 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -98/7. -98/7 7 14s అనమాట, అంటే మైనస్ ఉంది కదా, -14. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -14, xy ఈజ్ ఈక్వల్ టు -38. సో ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మ. అక్కడ ఉంది, ఈ రెండు మనకు తెలిస్తే ఫస్ట్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్లో ax/4 ప్లస్ by/4 ఎక్స్ ప్లస్ వైతో మల్టిప్లై చేసాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ -14, xy ఈజ్ ఈక్వల్ టు -38ని ఫస్ట్లో ఎక్కడ చెప్పుకున్నాం అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -14, xy ఈజ్ ఈక్వల్ టు -38. సో అక్కడ చూడండి జాగ్రత్త, ఈ రెండింటిని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఫస్ట్లో చెప్పుకున్నాం చూడండి, ax/4 ప్లస్ by/4 ఇంటూ ఎక్స్ ప్లస్ వైతో చేస్తే మనకు 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ax/5 ప్లస్ by/5 ప్లస్ xy ఇంటూ 16 అని వచ్చింది. సో అది 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని చెప్పాను. 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ax/5 ప్లస్ by/5 ప్లస్ xy ఇంటూ 16. చూడండి, 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ax/5 ప్లస్ by/5 ప్లస్ xy ఇంటూ 16. 42 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ax/5 ప్లస్ by/5 ప్లస్ xy ఇంటూ 16 స్టార్టింగ్లో. సో ఎక్స్ ప్లస్ వై అంటే -14 కదా, పైన చూస్తూ ax/5 ప్లస్ by/5 ప్లస్ xy అంటే మనకి -38 వచ్చింది. -38 ఇంటూ 16. సో 42 ఇంటూ -14 చేస్తే -588 అండి. చేసుకోండి ఒకసారి.
-5 నేను చేసుకున్నాను. -588 ఈజ్ ఈక్వల్ టు ax పవర్ 5 ప్లస్ by పవర్ 5. ఇది వచ్చేసి 608, 38 × 16, సో -608 అవుతుంది. -608. సో -608 వెళ్తే +608 అవుతుంది. సో -588 + 608 ఈజ్ ఈక్వల్ టు ax పవర్ 5 ప్లస్ by పవర్ 5. సో 608లోంచి 588 తీసేస్తే 8 - 8 0, 10 - 8 2, 10 - 8 2, అప్పుడు 6 5 అవుతుంది, 20 ఆన్సర్. ax పవర్ 5 ప్లస్ by పవర్ 5 ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏఎంఈలో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ax + by 3 వచ్చింది, ax² + by² 7, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. సో అప్పుడు ax పవర్ 5 ప్లస్ by పవర్ 5. సో అలా అప్పుడు ఫైనల్గా ax పవర్ 5 ప్లస్ by పవర్ 5 = 20 అని ప్రూవ్ చేసాం. ఇది వెరీ ఇంపార్టెంట్ సమ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్.